హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అనుషా రెడ్డి బ్లాగ్స్. అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఇంకా ఈరోజు రెసిపీ వచ్చేసి వంకాయ కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తున్నాను. ఇలా వేడి వేడి అన్నంలో వంకాయ కలుపుకొని తింటూ ఉంటే సూపర్ అంటే సూపర్ ఉంటుంది. ఇంక ముద్దకి వంకాయ తగులుతూ ఉంటే చాలా అంటే చాలా బాగుంటుంది. మీరు ఒకసారి అయితే తప్పకుండా ట్రై చేయండి. సో ఒకే విధంగా కాకుండా ఇలా డిఫరెంట్గా కూడా మీరైతే చూసి ఉండరు ఈ వంకాయ కర్రీని. ఒకసారి నేను చెప్పిన విధంగా మీరైతే ఇంట్లో ట్రై చేయండి. నేను చెప్పిన రెసిపీ అయితే మీకు ఒకవేళ తెలిసి ఉన్నా కూడా నో ప్రాబ్లం అండి. తెలియని వాళ్ళ కోసం అయితే ఈ రెసిపీ అయితే షేర్ చేసుకుంటున్నాను. ఇంకా లేట్ చేయకుండా ఇది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తున్నాను. నేనైతే ఇక్కడ ఒక 300 గ్రామ్స్ వంకాయలు తీసుకొని ఇలా కట్ చేసుకుంటున్నాను ఒక బౌల్లో. ఇంకా సాల్ట్ అయితే వేయలేదు, ఇప్పుడు సాల్ట్ కూడా వేసేసుకున్నాను. సాల్ట్ వేసుకోవడం వల్ల మనకి ఏంటంటే వంకాయలు అనేది చేంజ్ కావు, కలర్ బ్లాక్ కాకుండా ఉంటాయి. కొంతమంది పసుపు కూడా వేస్తూ ఉంటారు, బట్ నేను ఇక్కడైతే పసుపు ఏమి యాడ్ చేయట్లేదు. ఒకసారి అయితే ఇలా కడిగి అయితే పెట్టుకున్నాను. ఇంక ఇప్పుడైతే ఒక మిక్సీ జార్ తీసుకొని 5-6 అయితే పచ్చిమిర్చి వేసుకుంటున్నాను. కొంచెం కారంగా ఉన్నాయి, సో అందుకని 5-6 వేసాను. మీరు మీ టేస్ట్ కి సరిపడా అయితే పచ్చిమిర్చి అయితే యాడ్ చేసుకోండి. ఇంక ఇక్కడైతే నేను ఓన్లీ 300 గ్రామ్స్ వంకాయలు తీసుకున్నాను కాబట్టి దానికి సరిపడానే కర్రీకి అయితే కారం వేస్తున్నాను. ఇంక ఇక్కడ గుప్పెడు కొత్తిమీర కూడా తీసుకున్నాను. ఈ సీజన్ లో అయితే కొత్తిమీర చాలా అవైలబుల్ గా ఉంటుంది. ఈ కాలం అయితే ఏ కూరగాయలతోటి మనం ఏ కర్రీ చేసుకున్నా కూడా చాలా టేస్టీగా అయితే ఉంటాయి. ఇంక ఇప్పుడైతే చూపించిన విధంగా మీరైతే ఇలా మిక్సీ పట్టుకోండి. కొంచెం బరకగానే పట్టుకున్నాను, బాగా మెత్తగా కూడా పట్టుకోకూడదు. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయి పెట్టుకుంటున్నాను. కర్రీకి సరిపడా ఆయిల్ అయితే వేసుకుంటున్నాను. ఫ్రై కర్రీస్ ఏది చేసుకున్నా కూడా ఆయిల్ అయితే కొంచెం ఎక్కువగానే పడుతుంది, అందుకని నేను కూడా కొంచెం ఎక్కువ ఆయిల్ అయితే వేసేసుకున్నాను. ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత జీలకర్ర, ఆవాలు, కరివేపాకు, అలాగే ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి, కొత్తిమీర పేస్ట్ కూడా వేసుకొని ఒక 2 మినిట్స్ ఫ్రై చేసుకోవాలి. తర్వాత ఆనియన్, అలాగే ఒక పచ్చిమిర్చి కూడా కట్ చేసి వేసుకున్నాను. ఒక 2 మినిట్స్ మాత్రం మూత పెట్టి క్లోజ్ చేసుకోవాలి. అప్పుడే మనకి పచ్చివాసన అంతా పోయి కూడా పేస్ట్ కూడా బాగా వేగిపోతుంది. ఎందుకంటే కొత్తిమీర, పచ్చిమిర్చి అయితే మనం పచ్చివే వేసాం కాబట్టి మంచిగా ఆయిల్లో ఫ్రై చేసుకుంటేనే కర్రీ అనేది టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు ఇవన్నీ కూడా బాగా ఫ్రై అయిపోయాయి. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్, అలాగే చిటికెడు పసుపు కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. అన్ని వేసుకొని కలుపుకున్న తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న వంకాయ ముక్కలు కూడా వేసుకొని ఒక్కసారి కలుపుకోవాలి. ఇంకా పేస్ట్ అంతా కూడా వంకాయ ముక్కలకి పట్టుకోవాలి. అందుకని ఒక 2 మినిట్స్ మాత్రం బాగా కలుపుకొని ఇంకా మూత అయితే క్లోజ్ చేస్తున్నాను. లో ఫ్లేమ్ మీద పెట్టి మాత్రమే ఉడికించుకోవాలి. ఇప్పుడు మూత తీసి చూస్తే వంకాయలు కూడా కొంచెం సాఫ్ట్ అయిపోయాయి. సాల్ట్ అయితే వేయలేదు కర్రీలో. ఇప్పుడైతే సాల్ట్ వేస్తున్నాను. ఒక 1/2 టేబుల్ స్పూన్ అయితే సాల్ట్ వేసేసుకున్నాను. ఇంక ఇప్పుడు ఒక 2 మినిట్స్ మాత్రం సాల్ట్ వేసిన తర్వాత కలపకుండా మూత పెట్టుకోవాలి. 2 మినిట్స్ తర్వాత మూత తీసి చూస్తే వంకాయలన్నీ కూడా బాగా సాఫ్ట్ అయిపోయి ఉడికిపోయింది ఆల్మోస్ట్. ఇంక ఇప్పుడు లాస్ట్కి అయితే ఫైనల్గా కొత్తిమీర, కొంచెం ధనియాల పౌడర్, అలాగే గరం మసాలా కూడా వేసేస్తున్నాను. అంతే అండి, సింపుల్ ప్రాసెస్లో వంకాయ కర్రీ అయితే ప్రిపేర్ అయిపోయింది. ఇంకా మనం ఎప్పుడు అయితే పచ్చిమిర్చి ఇలా కట్ చేసి వేసి కర్రీ ప్రిపేర్ చేస్తూ ఉంటాం కదా, ఒక్కసారి ఇలా పేస్ట్ చేసి కర్రీ అయితే మీరు ట్రై చేయండి, తప్పకుండా అయితే నచ్చుతుంది. లో ఫ్లేమ్ మీద పెట్టి మాత్రమే వంకాయ కర్రీ అయితే ప్రిపేర్ చేసుకోవాలి. పెద్దగా అయితే పెడితే కర్రీ అయితే మాడిపోతుంది. ఇంకా అంతే అండి, సింపుల్గా నా ప్రాసెస్లో నేనైతే వంకాయ కర్రీ అయితే ప్రిపేర్ చేశాను. మీకు కూడా తప్పకుండా నచ్చిందని అనుకుంటున్నాను. నేనైతే ఆఫ్టర్నూన్కి అయితే ఇలా చేసుకున్నాను వంకాయ కర్రీ. ముద్దకి తింటుంటే వంకాయ కర్రీ నిజంగా చాలా బాగుంది. మీరైతే తప్పకుండా ట్రై చేయండి. ఇంకా ఈ వీడియో ఎండ్ చేసేస్తున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై.